Looking at you in a sari, I thought you were an Indian. Yes, everybody thinks that. Madam. Thank you. But I like Indian clothes, Indian culture, Indian fine arts. In fact, India has become my second home. How is the response to Odyssey in the south? Very good. People really appreciate fine arts in the south. I see. Meenakshi, Here are some guests. Good evening, Sharon. Good evening. This is the girl Meenakshi I was talking about. Namaste. Oh, this is the daughter of the famous Kuchipudi guru. I'm very happy to meet you. Sharon Lohan గారిని అమెరికన్ 15 సంవత్సరాలుగా ఇండియాలోనే ఉంటూ ఒడిసీ మణిపూరి వాట్స్ ది అదర్ డాన్స్ Ciao. చౌ ఇవన్నీ నేర్చుకుని ఢిల్లీలో సెటిల్ అయిపోయారు. రేపు మన ఊర్లో ప్రోగ్రామ్ వేయడానికి వచ్చారు. ఇవాళ ఇక్కడే ఉండడం నిజంగా మన అదృష్టం. I don't know what he said, but I hope it was good. He is telling you are a great dancer. Oh, thank you very much. You must bring her to my program tomorrow. Sure. But now we're waiting to see your dance performance. Please. Please, Anna. శిశువితడు తేరి యశోదకు శిశువితడు దారుణి బ్రహ్మకు తండ్రియునితడు తేరి యశోదకు శిశువితడు దారుణి బ్రహ్మకు తండ్రియునితడు తేరి యశోదకు శిశువితడు చల్లెడు లక్షణుడు సొలసి చూచినను సూర్య చంద్రులను లలివద చల్లెడు లక్షణుడు నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల దేవతల నిలిచిన నిలువున నిఖిల I'm sorry. I couldn't stay for the whole program. You see, when I see a talented, well-trained dancer... ఏకాగ్రత భక్తి లేని నృత్యం చూడాలంటే మనసు బాధపడుతుంది. కాలికి గజ్జె కట్టుకోగానే సరికాదు. ఆ మువ్వల సవ్వడితో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయాలి. మరో నూతన ప్రపంచంలో విహరించేలా చేయాలి. A higher reality. It's to express the inner world that we all share. నేను చెప్పింది నిజమేనా? నిజమేలేండి. మొక్కుపొడిగా చేసే ఏ పనైనా అలా జీవం లేనట్టే ఉంటుంది. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. పిలిచారట? నిన్న శరణ్ లోవెన్ పర్ఫార్మెన్స్ చూసారా? చూసాను సార్. హౌ డు యు లైక్ ఇట్? చాలా బాగుంది సార్. నో చాలా చాలా బాగుంది. ఎస్ సార్. ఆవిడ వాళ్ళ ఊరు వెళ్తున్నారు. ఈ కాంప్లిమెంట్స్ మన హోటల్ తరఫున ఆవిడకి ఇవ్వండి. అలాగే సార్. నాతో పాటు మీనాక్షిని మా బృందంలో ఒక కళాకారిణిగా అమెరికా తీసుకెళ్లడం నాకు ఇష్టమే. That would be really nice. Well, she deserves it. She's a beautiful dancer. సాంప్రదాయ సిద్ధంగా వాళ్ళ నాన్నగారు నృత్యం నేర్పించారని చెప్తున్నారు. కానీ ఆమె కూడా తన కళకు న్యాయం చేయాలి. కాళ్ళు చేతులు తాళం తప్పకుండా ఆడించడం నృత్యం కాదు. ఎక్కడైనా ఏ దేశంలోనైనా ప్రేక్షకుల మనసును నర్తింప చేయగల విన్యాసమే సజీవమైన కళ. You have to move them with the inner quality of the dance.
రండి, మీకు నూరేళ్ళు. మీ గురించే మాట్లాడుకుంటున్నాం. We were just talking. నేను మీ డాన్స్ చూడడానికి ఒక నెల రోజుల్లో తిరిగి వస్తాను. అప్పుడు మీ అంతరాత్మ చేసే ఆనంద తాండవం చూపించండి. I'm coming back in 1 month. And I'm very much looking forward to seeing you dance again. Okay? But please, don't show me only the dance of the body and the limbs. Show me the dance of the soul. It asks for your total involvement. Real bhav, love and devotion. Okay? Miss Meenakshi Devi? Yes. Compliments from hotel. Thank you. Very kind of you. Next time, these flowers will be for you. Thank you. You can be sure of that. మీనాక్షి గారు, నెమలి నాట్యం చేస్తున్నప్పుడు అణువణువు స్పందిస్తుంది కనుకనే అంతరాత్మ పురివెప్పుతుంది. లయబద్ధంగా వేసే ప్రతి అడుగు ఆత్మ నర్తిస్తున్నట్టు అనిపిస్తుంది. ఆవిడ చెప్పింది ఇదే. భగవంతుడు మీకు తీర్చిదిద్దిన అంగసౌష్ఠం ఇచ్చాడు. మీ నాన్నగారు మీకు చక్కని విద్య ప్రసాదించారు. ఈ రెంటికి సార్థకత చేకూరాలంటే కళ మీద మీరు భక్తిభావం అలవర్చుకోవాలి, మనసు పెట్టాలి. అప్పుడు మీరు చేస్తున్నది నటన అనిపించదు. నటరాజు ఆనంద తాండవం చేస్తున్న అనుభూతి కలుగుతుంది. ఆ రోజు హోటల్లో మీరు డాన్స్ చేస్తున్నప్పుడు ఆమె అలా వెళ్ళిపోయిందంటే ఈ నాట్యంలో తప్పుందని కాదు. ఒక మరబొమ్మ తాళానికి మాత్రం అడుగులు వేయడం చూడలేక, భక్తి లేని చేతులతో కాలికి గజ్జె కట్టుకునే అలవాట్లేక, ఎక్కడో అమెరికాలో పుట్టి మన దేశం వచ్చి ఈ నాట్యం నేర్చుకుని సాహిత్యంలోని ప్రతి అక్షరం వెనుకున్న భావాన్ని అర్థం చేసుకుని ఇంత చక్కటి ప్రదర్శన ఇచ్చిందంటే దాని వెనక ఎంత దీక్ష ఉందో ఆలోచించండి. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజున ఒక మీనాక్షి గారు కాదు కనిపించింది. హిమగిరి మీద పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. ఆ నమ్మకంతోనే ఆవిడ ఒక మంచి ఆఫర్ ఇచ్చారు. తను ఒక కల్చరల్ ట్రూప్తో అమెరికా వెళ్తున్నారట. మిమ్మల్ని కూడా వెంట తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. చాలా చక్కటి అవకాశం. ఆ దేశాలన్నీ చూసే అదృష్టం, అందుకు తగిన పారితోషికం. ఆ దేశ విదేశాలు చూడాలనే కదా ఇన్నాళ్ళు నువ్వు కలలు కంటున్నది. అలా నీ కోరిక తీరుతుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. ఏ అశోక్, ఆ తర్వాత నీ కలలన్నీ పండిపోయినట్టే. అక్కడే టిప్ టాప్ గా ఓ చక్కటి ప్రియుడు, పాడే నీ వరుడు, ఆ తర్వాత నీ మొగుడు. గదుల్లో ఏసీలు, కార్లలో టీవీలు, చేతుల్లో డాలర్లు, చెంపల్లో కెంపులు. ఆహాహా, ఇక నీ జీవితం అంతా గంతులే గంతులు, గంతులే గంతులు, గంతులే గంతులు. ఒక వేద మంత్రాన్ని జపిస్తున్నట్టు భక్తితో శ్రద్ధతో మీరు నాట్యం చేసిన రోజు ఒక మీనాక్షి గారు కాదు కనిపించేది. హిమగిరి మీద నర్తించే పార్వతీదేవి సాక్షాత్కరిస్తుంది. నాన్నగారు నీకు నేర్పిన విద్య ఈ రోజు ఇలా అక్కడికి వస్తుందంటే ఆయన ఆత్మ కూడా శాంతిస్తుంది. ఈ నాట్యం పేరుతో ఎలాగో అమెరికా వచ్చేసావు అనుకో, నువ్వు అక్కడే సెటిల్ అయిపోయేలా మేము ఏర్పాటు చేస్తాం. ఆంజనేయం ప్రసన్నాంజనేయం. ఏమండి రండి. ప్రభాదివ్యకాయం ప్రకీర్తి ప్రదాయం. భజే వాయుపుత్రం భజే వాలగాత్రం. నభజే వాయుపుత్రం నభజే వాలగాత్రమే. నభజే వాలగాత్రం ఏమిటండి? అవునే, అది తోక కాదు, తొండం. తొండము నేకదంతము తోరపు బొచ్చ. కాదండి, తోకే. శ్రీ ఆంజనేయం. కాదు, తొండమే. కాదండి, తోకే. తొండమే. తోకే. తొండం. తోకే. అమ్మయ్య, అదిగో తొండం తోరపు బొచ్చ. అవునండి, నిజమే. ఇన్నాళ్ళు తొండానికి తోక అనుకుని పూజ చేశాను.
తొండం నేకదంతము తోరపు బొజ్జ అప్చారం 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 తొండం నేకదంతము తోరపు బొజ్జ అప్చారం 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 తొండం నేకదంతము తోరపు బొజ్జ అప్చారం 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 దేవరాజ సేవ్యమాన పావన పావనాద్రి పంకజం. ఆహా, ఇంగ్లీష్ సంగీతం నేర్చుకున్నా మన సంగీతం కూడా ఎలా వాయిస్తుందో చూడు. సర్లేండి. వ్యాలయాజ్ఞ సూత్రము శేఖరం కృపాకరం నారదాది యోగి బృంద వందితం దిగంబరం కాశికాపురాధినాథ పురాధినాథ. నాదంటే నేనే. మీరే. కాశికాపురాధినాథ కాలభైరవం కాలభైరవం. నేను చెప్పను పండి. సావిత్రి 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 ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, ఈసారి కరెక్ట్ గా వాయిస్తాను. కాల భైరవం భజే. ఆహా, ఇదండి కాంబినేషన్ అంటే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అంటారే, అది నిజంగా మీరిద్దరే. మరి మీరెప్పుడు పెళ్లి చేసుకుని మేడ్ ఫర్ ఈచ్ అదర్ అవుతారు? దేనికైనా టైం రావాలి కదండి. మీనా గారు, మీరు త్వరగా రెడీ అయితే వెళ్ళి పాస్పోర్ట్ వ్యవహారాలు అవి చూద్దాం. మనం వెంట పడితే గానీ ఇలాంటి పనులు జరగవండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. మీరు అందులో మీనా గారి ప్రయాణానికి టైం కూడా ఎక్కువ లేదు. అది నిజమే. నేను స్నానం చేసి వస్తా. మేమంతా మీకు చాలా రుణపడి ఉన్నామండి. మీనాకి ఇంత గుర్తింపు వచ్చిందంటే దానికి మీరే కారణం. భలేవారండి. నేనే నాట్యం నేర్పి సుశీరాలను ఇంత పైకి తీసుకొచ్చానని లేదు. మీనా గారు నీళ్ళేమిటో పాలేమిటో తెలుసుకున్నారు. ఆ పాల రుచి అర్థం చేసుకుంటున్నారు.